ఈ నెల 28న మనకు చంద్రగ్రహణం. అలానే కాకుండా రాఖీ పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. చాలా వరకు కూడా చెప్పాలంటే గనక చాలా శక్తివంతమైన పరిహారం. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు ఏంటంటే గనక లక్ష్మీకారకంగా భావిస్తాం. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనదిగా ఉప్పుని భావిస్తాం కాబట్టి ఉప్పుతో ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి. ఉప్పు నార్మల్గా ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మనకు అప్పుని కూడా తీరుస్తుంది, డబ్బుని కూడా ఆకర్షించేలాగా చేస్తుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది, అనేక రకాల సమస్యలను ఏంటంటే కనుక తీసేస్తుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, గల్లుప్పుని 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి. గల్లుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఈరోజు మనకు అంటే చంద్రగ్రహణం ఏం కనిపించదు, దాని నియమాలు పాటించకండి. కానీ శుక్రవారం ఉంది కదా, అంటే 3వ శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఒక గుప్పెడంత ఉప్పు కుడి చేతితో తీసుకోండి. మీకు డబ్బు కావాలి, డబ్బు రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోవాలని చెప్పుకొని తల చుట్టూదా 7 సార్లు తిప్పి మీరు పట్టుకున్న గుప్పెడు ఉప్పును ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర పడేయండి. ఇలా పడేస్తే ఖచ్చితంగా ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోతుంది. చేతిలో పట్టుకున్నాం కాబట్టి ధన ద్వారాలు అనేవి ఏంటంటే గనక తెచ్చుకుంటాయి. అలా మీకు మంచి జరుగుతుందన్నమాట అండి. ఇంకా